తెలుసుకున్న తర్వాత మనము మరికొన్ని విషయాలు వచ్చి ఒక 15 నిమిషాలు టైం మీకు అందరికి ఆకలిస్తుందో తెలుసు. బ్రేక్ఫాస్ట్ రెడీ ఉంది బస్లో. ఒక 15 నిమిషాలు ఒప్పికట్టుంది కానీ అయితే నేను ఇందాక చెప్పినట్లుగా ఆ ఆధ్యాత్మిక లోకంలో ఆ గోలోక బృందావనంలో ఒరిజినల్ జత ఎవరు? రాధాకృష్ణ ఒరిజినల్ జత. అక్కడ వాళ్ళు భార్యాభర్తలే వాళ్ళు. కానీ ఎప్పుడైతే కృష్ణుడు రాధాకృష్ణుడు వాళ్ళు ఈ భూలోకంలో అవతరిస్తారో అప్పుడు ఏమవుతుంది? వాళ్ళు ఒరిజినల్ భార్యాభర్తలే కానీ ఈ భూలోకంలో తన ప్రేమ లీలలను ఆస్వాదించడానికి వాళ్ళు ఇక్కడ పెళ్లి చేసుకోరు. అంటే పెళ్లి జరగదు. చాలా మంది అంటారు టెంపుల్కి వచ్చి, నారాయణ పక్కన లక్ష్మి ఉంటుంది, ఇంకా లక్ష్మి నారాయణ భార్య, మరి రాధాకృష్ణ పెళ్లి కాలేదు కదా, మరి రాధ ఎందుకు పక్కన లక్ష్మి ఉండాలి? ఆమె ప్రియసి, ఆమె పెళ్లి భార్య కాదు వాదిస్తారు. కానీ ఏ విధంగా అయితే ఒక ఫిల్మ్ యాక్టర్స్ వాళ్ళు ఒరిజినల్ భార్యాభర్తలు, ఒక మూవీలో వాళ్ళు భార్యాభర్తలు ఉంటారు. అంటే మూవీ ఇక్కడ బయట ఒరిజినల్ బయట లోకంలో భార్యాభర్తలు, కానీ వాళ్ళు ఒక మూవీలో పనిచేస్తే ఇద్దరు ఎట్లా పనిచేస్తారు? హీరో లాగా పనిచేస్తారు. అవును. సో మూవీ చూసేవాడు ఏమంటాడు, అరే వీళ్ళు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్. కానీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అయితే మందం ఆ మూవీ మందమే, కానీ రియల్ లైఫ్లో వాళ్ళు హస్బెండ్ వైఫ్. అవును. కనుకనే రియల్ లైఫ్లో రాధాకృష్ణ దే ఆర్ హస్బెండ్ వైఫ్స్, ద ఒరిజినల్ డివైన్ కపుల్. కానీ ఎప్పుడైతే ఇక్కడ మూవీ చేయాలంటుందో వాళ్ళు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లాగా ఉంటారు. ఇప్పుడు ప్రశ్న వస్తుంది, ఎందుకు మరి ఇక్కడ కూడా పెళ్లి అయిపోతుంది కదా, ఇక్కడ కూడా పెళ్లి అవుతుంది కదా. తోలా నేను ఒక ఆన్సర్ ఇస్తా. ఇప్పుడు మీరు అందరూ దానికి ఆన్సర్ ఇవ్వాలి. మీరందరూ మూవీస్ చూస్తారు కాబట్టి, చూస్తారు కదా మూవీస్, లేక చూసి ఉంటారు. అది హాలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ టాలీవుడ్ కానీ ఏ మూవీ ఉన్నా ప్రతి ఒక్క మూవీ ఎక్కడ ఎండ్ అవుతుంది? పెళ్లి దగ్గర ఎండ్ అవుతుంది. అవునదా? శుభం పెళ్లి దగ్గర మూవీ ఎండ్ అయిపోతుంది. పెళ్లి తర్వాత విషయాల మీద ఎన్ని మూవీస్ వచ్చినాయి? లేవు. పెళ్లి తర్వాత విషయాల మీద ఎన్ని మూవీస్ వస్తాయి? చాలా చాలా తక్కువ. ఎందుకు తక్కువ? నోబడీ మేక్స్ మూవీస్ ఆన్ మ్యారీడ్ లైఫ్. అవును. నోబడీ మేక్స్ మూవీస్. ఏదో ఒక మూవీ వస్తుంది, అది ఒక ఫ్లాప్ అయిపోతుంది. ఆ ఒక్క మూవీ కూడా ఫ్లాప్ అయిపోతుంది. ఎందుకు ఫ్లాప్ అవుతుంది? ఎవరు ఓరు చూడడానికి. మరి ఎవరెందుకు చూడడానికి ఓరు? ఇంట్లో లైవ్ చూస్తుండ్రు. అవును కదా? ఇంట్లో లైవ్ చూస్తారు కాబట్టి డబ్బులు పెట్టి థియేటర్లో ఎందుకు చూస్తారు? అవును కదా? డబ్బులు పెట్టి వాళ్ళు థియేటర్లో ఎందుకు చూడకపోతారు? అవును కదా? మనకు అందరికి ఎటువంటి మూవీస్ ఇష్టం? పెళ్లి కంటే ముందటి విషయాల మీద మూవీ ఇష్టం. హీరో హీరోయిన్ స్విట్జర్లాండ్ హాంకాంగ్ అక్కడ పోయి బర్పులలో ఎగురుడు పాడుడు దుంకుడు, అమ్మాయి తప్పించుకొని పోవుడు, అవదాడు లగదనం చేసుడు, అవి ఇష్టపడుతుంది కదా. కృష్ణుడు తెలుసు మన గుణ విధాని. కనుకనే వాళ్ళు కూడా ఏమిస్తారు? ఇక్కడ పెళ్లి చేస్తారు. ఎందుకంటే పెళ్లి అయితే ఏమవుతుంది? పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు అబ్బాయి పెళ్లి కన్నా ముందు అమ్మాయికి ఏమంటాడు? నీకోసం నేను హిందీలో అంటారు, तेरे लिए मैं आसमान से चांद तारे तोड़ के लेके आऊंगा. ఎటువంటి డైలాగ్ ఉంది? నీకోసం ఆకాశంలోకి వెళ్ళే చుక్కలు తీసుకొస్తాడు. అవునదా? పెళ్లి కన్నా ముందు. పెళ్ళి అయిన తర్వాత దసరా పండుగ వస్తుంది, ఒక చీర కొనుక్కరా అంటది భార్య. అదేమంటాడు? మొన్నదెత్తి కదా, అరే ఆకాశంలోకి వెళ్ళి చుక్కలు చెప్పుకొస్తున్నావు, ఇప్పుడు చీర ఇంత ఎందుకు ముందు అవుతున్నావు? పెళ్లి కన్నా ముందు నువ్వు పెళ్లి చేసుకోవాలంట అన్నా.
అంటే చెప్పే విషయం ఏంటంటే లైఫ్ బిఫోర్ మ్యారేజ్ ఇస్ వెరీ రొమాంటిక్, ఇస్ ఇట్ నాట్? లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ అమ్మా నువ్వు లేవు అక్కడ అయితే పెళ్లి కంటే ముందు లైఫ్ చాలా రొమాంటిక్ ఉంటుంది, చాలా ఆనందం ఉంటుంది. పెళ్లి తర్వాత కంప్లీట్లీ అపోజిట్. తో కనుకనే ఆ ప్రేమను ఆస్వాదించడానికి, ఆ ప్రేమ అంటే ఏంటో దాన్ని ప్రపంచంకి తెలియడానికి రాధాకృష్ణుడికి ఈ లోకం వచ్చిన తర్వాత పెళ్లి జరిగేది. కానీ వాస్తవంగా చెప్పిన 12 వనాలపై ఒక వనం ఉంది, భాండీర్ వన్. ఆ వనంలో బ్రహ్మదేవుడు ప్రత్యేకించి రాధాకృష్ణ పెళ్లి చేసిన అనమాట. ఆ వనంలో పెళ్లి జరిగింది, భాండీర్ వనంలో. కానీ దానికి చాలా సీక్రెట్గా ఇడన్, ఓపెన్గా పెళ్లి జరగలేదు. అయితే రాధాకృష్ణుడు చిన్న ఉన్నప్పుడు వీళ్ళు డిసైడ్ చేసుకున్నమాట. నంద మహారాజు, కృష్ణుడు తండ్రి, ఇంకా రాధారాణి వాళ్ళ తండ్రి ఎవరు, వృషభాను మహారాజు, మన పిల్లల పెళ్లి చేయాలి మొత్తం డిసైడ్ అయ్యారు. ఇక్కడ ఉన్న అబ్బాయిలందరి పెళ్లి బర్సాలందరూ పెళ్లి చేశారు. కానీ అప్పుడే భగవంతుని యొక్క యోగమాయ శక్తి పౌర్ణమాసి, ఆమె ఇక్కడికి లోకల్ బ్రాహ్మణి అన్నమాట. ఏదున్నా కానీ ఆమెను కన్సల్ట్ చేయాలి. సో ఆమె ఏం చేసింది, పెళ్లికి ఇప్పుడు టైము అనుకూలంగా లేదు అని మొత్తం పెళ్లి క్యాన్సిల్ చేసింది. ఎందుకు పెళ్లి క్యాన్సిల్ చేసింది? ఎందుకంటే వీళ్ళు పెళ్లి చేసుకున్నారు అనుకో, నీళ్ళు ఎట్లయితాయి, వాళ్ళు ఎట్లయితారు, ప్రపంచం పిల్లలు ఎట్లా జరగాలి. ఒకరికి ఏం చేశారు, పెళ్లి క్యాన్సిల్ అయ్యింది, ఆ పెళ్లి జరగలేదు. కానీ వాస్తవంగా మళ్ళీ పౌర్ణమాసి ఏం చేసింది, ఇంకొక ముహూర్తం తీసింది. ఇంకొక ముహూర్తము ఎప్పుడో ముహూర్తము, ఈ బ్రహ్మ విమోహన లీల జరిగినప్పుడు ముహూర్తం తీసింది. అప్పుడు ప్రతి ఒక్క గోపిక పెళ్లి ఎవరితో అయింది, ఏ గోపాలతో అయిందో ఆ గోపాల్ ఎవరు, వాళ్ళందరూ కృష్ణుడే. సో ఆ ముహూర్తం తీసింది. అప్పుడు ఒక గోపబాలుడు, ఈ ఊరికి చెందిన గోపబాలుడు, అతని పేరేంటి, అభిమను. అభిమనుతో యాక్చువల్లీ అభిమను ఎవరు, కృష్ణుడు యొక్క నీడ, ఈజ్ అ షాడో ఆఫ్ కృష్ణ. తో అభిమనుతో రాధారాణి పెళ్లి జరిగింది. వాస్తవంగా పెళ్లి ఎవరు జరిగింది, కృష్ణుడు. అభిమను కూడా ఒక్క సంవత్సరం పేరు కృష్ణుడు ఉన్నాడు. సో పరోక్షంగా ప్రత్యేకించి ఇవన్నీ లీలలు చదువుతాయి అనమాట. సో కనుకనే ఈ పెళ్లి అప్పుడు అవుతుంది. కానీ కృష్ణుడి పెళ్లి రాధారాణిప్పుడు డైరెక్ట్లీ కాదు, పరోక్షంగా అభిమనుతో అయింది. కానీ పరోక్షంగా కృష్ణుడే అభిమను రూపంలో. సో అభిమనుకు ఈ ఊరు సంబంధించింది. సో అభిమనుకు ఒక తల్లి ఉంది, ఒక చెల్లి ఉంది, ఆడబిడ్డ, ఇంకా అత్తమ్మ. ఇక అమ్మాయిల అందరూ ఏమవుతుంది ఎగుతుంది కదా, వీళ్ళిద్దరితో ఎగించడు. అత్తమ్మతో ఎగిస్తుంటుంది, ఆడపడుస్తుంది, ఎగిస్తుంటుంది. ఇది కొత్త కాదు, ఇక్కడ ఉంది, అదే సీన్ ఉంది. ఇక్కడ తర్వాత దర్శనం చేసుకుంటే ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంది. అభిమానం ఉన్నాడు, పక్కన అమ్మ ఉంది, పక్కన చెల్లి ఉంది. అయితే అత్త పేరేమో జటిల, ఆడపడుచు పేరు కుటీల. జటిల ఇంకా కుటీల. జటిల అంటే ఏంది, కన్ఫ్యూజింగ్. జటిల ముళ్ళు, ఇంకా కుటీల అంటే ఏంది, ఎప్పుడు కూటం అవలేదా. సో వీళ్ళ ఎప్పుడు ప్లాన్ లేనిది రాధారాణి మీద ఎప్పుడు కనిపెట్టుడు. ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడు అనుమానమే, ఎప్పుడు అనుమానమే. ఇది నా కొడుకుని పెళ్లి చేసుకున్నది, కానీ ఆ కర్రుడు, ఆ కృష్ణుడు, దీని ప్రేమ సంబంధాలు ఆ కృష్ణుడు అవుతుంది, తాప కృష్ణుడితో పాల్పడుతుంది. వీళ్ళు ఎంత కన్ను పెట్టినా వీళ్ళు ఏం చేయాలనో అట్లా ఎత్తారు. అంటే ఇవి ఎందుకు స్పెషల్ అంటే, కృష్ణుడు ఆగలేక రాధారాణిని చూసుకోవాలా, దర్శనం చేసుకోవాలా, ఎట్లా చేసుకోము, ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. కొన్ని సందర్భంలో కృష్ణుడు ఆడేషం వేసుకుని వస్తాడు. ఏషము గాజులు అమ్మేటప్పుడు వస్తారు కదా, బతుకుండ్రి గంపల గాజులు, ద్వేంగలు, బొట్లు, బిల్లలు పెట్టుకొని, అది ఏమంటారు, ఏదో కులం ఉంటుంది,
కూసరోళ్ళు तो श्याम चूड़ी बेचने आया ఆ గాజులు అమ్మే అమ్మ వేషం వేసుకొని అట్టుండే వచ్చి రాధాని గాజులు ఇప్పుకుంటుండే ఎవరు తెలియదు కృష్ణుడు అని కేవలం రాధాని కలవడానికి ఇక్కడ మనం పక్కన వెళ్ళుకుంటే 12 వనాల పైకి ఒక వనం ఉంది కోకిలా వనం అక్కడ పెద్ద శని మందిరం ఉంది మన కోడి కనబడుతుంది కోడి ఎక్కమాల కనబడుతుంది సో అక్కడ కృష్ణుడు కోకిలా తెలుసుడే కూర్చుండే పువ్వు అనుకుంటా రాధ అంటుంది అత్తమ్మ మంచి కోకిల లక్షణం ఉంటుంది ఎంత మంచిగా కూర్చుంది పోయి చూసి రావచ్చా ఆ కోకిలను ఓ బిడ్డ పోయి చూసిరా నాకు కోకిలు ఎవరు ఎటువంటి లీలలు కొన్ని మార్లు కృష్ణుడికి రాధని కలవాలని చాలా కోరికస్తుండే తెలుస్తుండే రాధని వాళ్ళ చిన్న తమ్ముడు సుబల్ ఈ సుబలిక రాధని ఒక స్పెషల్ ఏంటంటే ఇద్దరు అచ్చం ఒక్కలా కొడతారు అనమాట వాళ్ళ ఫేస్ కట్ అచ్చం ఒక్కలాగానే సో కృష్ణుడు సుబల్ పంపుతుండే నువ్వు పోయి మీ అక్కని పంపించబోని సో సుబల్ చెప్తుండే అత్తమ్మ అక్కేది అక్కున్నదే ఆ బిడ్డ రా లోపల కూర్చున్నది సో సుబల్ లోపలికి పోతుండే లోపలికి పోయి ఇద్దరు డ్రెస్ మార్చేసుకున్నాడు సుబల్ రాధారాజుని లంగా జాకెట్ వేసుకొని నగలు వేసుకొని లోపల కూర్చుంటుండే ఇంకా రాధారాణి ఏమో శుభలేశం వేసుకొని మొగేశం వేసుకొని కిందకిలా బయటపడుతుండే కానీ ఎంత మొగేశం వేసుకున్నా కానీ నెత్తి మీద ఎంటికలు కప్పెట్టుకోవచ్చు పడకతోని అవునలేదా గాజులు వేసుకోవచ్చు లంగా వేసేసుకొని లోతు కట్టుకోవచ్చు కానీ వక్షస్థలం తెలుస్తుంది కదా అది ఎట్లా మరి రాధన ఏం చేస్తుండే ఒక చిన్న దూడపిల్లని అడుగుతుండే ఆ దూడపిల్లని పట్టుకొని పెయింట్ చేసుకొని బయట పడుతుండే పెయింటింగ్ ఉంది ఎంతమంది రాధని చిన్న దూడని పట్టుకొని మెల్లగా జారిపోతున్నాడు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు ఇంట్లో ఎవరున్నారు సుబల్ ఉన్నాడు రాధారాణి కృష్ణుడితో ఎటువంటి ఇల్లు ఇక్కడ జరిగేది ఎందుకు ఇది ప్రేమ ఎప్పుడు వీళ్ళ కన్ను అంటే ఎంతవరకు అంటే వాళ్ళు ప్రచారం కూడా చేసిండ్రు ఇద్దరు ఈ మా కొడలు పతివ్రత కాదని ఇది దీని లక్షణాంశాలు లేవు ఇది ఎప్పుడు చేసుకున్న సంసారం లేదు దీనికి మొగతం ఉండదు అట్లా ఒక రోజు ఏమైంది వాళ్ళు పరీక్ష పెట్టిండ్రు ఇక్కడ ఊరు పరీక్ష పెట్టిండ్రు మన ఊర్లో అందరికంటే గొప్పమైన పతివ్రత ఎవరో మనం పరీక్షిస్తామని కదా దానికి పరీక్ష ఏంది ఒక కుండ తీసుకున్నారు ఆ కుండకు 1000 రంధ్రాలు చేసింది ఆ 1000 రంధ్రాలు ఆ కుండ తీసుకొని యమునా నదికి వెళ్ళాలి నీళ్ళు ముంచాల ఎవరైతే మొత్తానికి పతివ్రత ఉంటారో ఆ కుండలకి ఒక్క చుక్క కూడా బయటపడదు అది టెస్ట్ 1000 కుండలు అంటే 1000 చుక్క రంధ్రాలు తో జటిలా వాయ్ అత్త నా అంత పతివ్రత ఎవరు లేదని నేను అంత గడిపేద పతివ్రతని జటిలో పోయింది నేను ముందు పోతాను కుండ యమునలా ముంచింది బయట తీసిందా లేదో ఒక క్షణంలోనే ఒక్క మంది నీళ్ళు అన్ని బయటపడ్డాయి చూశాను సిగ్గుపడిపోయి ఆయన వారు ఇక బిడ్డ అంటే ముసలా నీవే నేను నీకంటే ఎక్క పతివ్రత ఏముందా అది ఇంకా పెళ్లి కూడా కాలేదు ఆమె పోయింది తల్లన్న పోతే కనీసం ఒక 5 నిమిషాలు నీళ్ళు ఆగినాయి బిడ్డ పోయిన తర్వాత నీళ్ళు వీటికి కుంట బట్టలేసరికి మొత్తం నీళ్ళు ఖాళీ చిక్కుకు పారిపోయారు ఇద్దరు సరే మేమేది కాకపోతే మరి చూస్తాం రాధారాణి పచ్చిపెడతారు కానీ రాధారాణి పోయి కుండ ముంచేసరికి ఎత్తి మీద పెట్టుకునేంత వరకు నడుస్తుంది కానీ కుండలకి ఒక్క చుక్క కూడా బయట కట్టింది అప్పుడు ప్రూఫ్ అయింది ఈ రాధారాణి ఎంత పచ్చిపెడతా ఉంది అట్లా పరీక్ష మీరు అటువైపు చూస్తారంటే అక్కడ కాళికాదేవి ఉంది రాధారాణి ప్రతిరోజు కాళికాదేవి పూజకు పోయింది అన్నమాట దుర్గమ్మను మనం గోవర్ధన చూస్తాం దుర్గమ్మ గుడి ఉంది దుర్గమ్మను పూజించడానికి కాళికాదేవి అమ్మాయిలు ఉంటారు కదా ప్రతిరోజు కృష్ణ ఏం చెప్తుండే ఆ కాళికాదేవి విగ్రహం పక్క పెట్టి తననే కాళీ రూపం నిలబడుతుండే దుర్గమ్మ రూపంలో అవి చూస్తున్నట్టు చూడండి 2 చేతుల పుల్లం కూడా ఉంది మీద కాళ్ళ ఉన్నాడు
రాత్రి ఇంటికి అన్ని అంటుకోపోతుండే ఖాళీ పూజ కోసం. కానీ వాస్తవం తినేది ఎవరు? వీళ్ళు పోతుంది వెనక ఎటుపోతుంది అన్ని అడగపోతుంది. కానీ వాస్తవం ఎవరు? కృష్ణుడు. మొత్తం పేంత రంగు రుద్దుకొని ముందే కథ ఉండే ఏషమేషంలో అవుతుండే. గోవర్ధన్లా దుర్గమ్మ రూపం ఎత్తుండే. అయితే అక్కడ ఎట్లా కథ ఒకటి పిలకకుండా ఎట్లా జట్ల కుట్టే వచ్చేసిండు కృష్ణుడు. ఇటువైపు వెళ్తే మనం గోవర్ధన్ వెళ్ళిపోయిన సూర్యకుండ ఉంది. ప్రతిరోజు రాధారాణి సూర్యదేవుని పూజ వెళ్తుండే. అక్కడ కృష్ణుడు సూర్యనారాయణ వెళ్తుండే. చతుర్థ రూపము సూర్యనారాయణ. ఇటువంటి అసంఖ్యమైన లీలలు ఇక్కడ జరిగిన ఊరింది. కానీ దీనివల్ల ఏం అవుతున్నాయి లీలలు? ఇది ప్రేమ ఆస్వాదిస్తుంది. ఇంకా మనలాంటి బద్ధ జీవులకు వాస్తవంగా నిజమైన ప్రేమ అంటే ఏంటో అది తెలియజేస్తుంది. సో కనుకనే మనం వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇక్కడ మనం వరుసగా సో వాస్తవంగా నిజమైన ప్రేమ అంటే ఏంటి? మా గౌడ వైష్ణవ ఆచరిస్తారు. ఒక సంబంధం విడిపోయడానికి అన్ని కారణాలు ఉన్నప్పటికీ కూడా టూ డెఫినేషన్స్ ఆఫ్ లవ్. ఒక సంబంధం విడిపోయడానికి అన్ని కారణాలు ఉన్నప్పటికీ కూడా అన్ని 100%. ఒక సంబంధం విడిపోయడానికి అన్ని కారణాలు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే సంబంధం విడిపోదో దట్ ఈస్ లవ్. అది ప్రేమ. ఈ లోకంలో కారణం అవసరం లేదు సంబంధం విడిపోయడానికి. ఏదో చిన్న కారణం అంటే సంబంధం విడిపోతుంది. అది ప్రేమ. ఇంకా మనం చెప్పినట్టు ప్రేమ అంటే ఏంటి? ఎప్పుడైతే మనము ఎదుటి వ్యక్తి ప్రత్యార్థం కోసం, ఎదుటి వ్యక్తి సంతృప్తి కోసము మనం కష్టం అనుభవిస్తాము, అది ప్రేమ. మన కష్టం దేనికోసం ఉంది? ఎదుటి వ్యక్తి సంతృప్తి రావాలి. కనుక చిన్న కథ ఉంది కదా, కృష్ణుడు ద్వారకలో ఉన్నప్పుడు, కృష్ణుడు ద్వారకలో ఉన్నాడు. గోపికల మహాత్మ్యం, గోపికల గొప్పతనాన్ని ప్రపంచం తెలియడానికి కృష్ణ ఏం చేసిన ఒకరోజు నాకు తలనొప్పులు ఎత్తున జ్వరం వచ్చిందని అనుకున్నాడు. ఎంత భయంకరంగా అంటే ఇక వశపడుతుంది కృష్ణుడికి. తలనొప్పి పాయనే పోతినే చచ్చిపోతాను. అందరూ అంటుర్రు, మరి మీ పరిష్కారం ఏంటయ్యా? మీ తలనొప్పి ఎలా తగ్గాలి? ఎందుకంటే అంత డాక్టర్స్ వచ్చేసిండ్రు, ఆయుర్వేద డాక్టర్స్, ఈ డాక్టర్స్ అందరూ వచ్చేసిండ్రు. ఏం చేసినా తలనొప్పి తగ్గుతలేదు. చివరి కృష్ణుడు అడిగింది, మరి మీరే చెప్పాలి పరిష్కారం ఏందో. మీ సమస్యకు పరిష్కారము మీరే చెప్పాలి. అప్పుడు కృష్ణుడు, నా భక్తుల పాదాల ధూళి తీసుకొచ్చి నాకు తల మీద పెడితే నా తలనొప్పి తగ్గుతుంది. ఈ బాధ్యత అప్పచ్చి నారదుని మీరు వెళ్ళండి, నా భక్తుల పాదాల ధూళి తీసుకురండి. సో నారదుని ఏమంటాడు, అయ్యా మీ భక్తుల పాదాలు, మీ భక్తుల కోసం అడిగిపోయే అవసరం ఏముంది? మీ 16,108 భార్యలు ఉన్నారు, వాళ్ళే మీ గొప్ప భక్తురాలు, అడిగిపోయే అవసరం లేదు. ఓ లక్ష్మీలారా, మీరందరూ ఉన్నారు కదా, మీ అందరూ మీ పాదాలు దులివ్వండి. ఒక్క క్షణంలోనే మీ స్వామిది తలనొప్పి తగ్గుతుంది. అందరూ అడిగారు. అందరూ ఉంటారు, ఏం పాత్ర చెప్తావు మోయింద్రా నారదుని? మా పాదాలు దులి మా భర్త తల మీద పెడితే మేము నరకం పోతాము, అవులేదా? అటువంటి పాపం మేము చెయ్యము. వాళ్ళు ఇవ్వలే మేము నరకం పోతాం. అది నా పాప చుట్టుకుంటుంది. అది ఒక్క చుక్క కూడా, ఒక రేవ కూడా ఇవ్వలే పాదాలు దులి. సరే మరి అయ్యా ఈ 16,000 మంది ఉన్నారు, ఒక్కరు ఇస్తలేదు, మరి ఎట్లా? మరి ఇంకో అడ్రస్ ఏముంది? మీ భక్తులు ఇంకెక్కడ ఉంటారు? నా భక్తులు హిమాలయాలు ఉంటారు, పెద్ద పెద్ద యోగులు నాపై ధ్యానం చేస్తున్నప్పుడు నన్ను చేరుకోవాలని అక్కడికి వెళ్ళండి. సో నారదుని హిమాలయ పర్వతం వెళ్ళాడు. పెద్ద పెద్ద యోగులు, ఋషులు, మునులు అలాగ ధ్యానం చేస్తూ తపస్సెత్తులు కృష్ణుని పొందాలని. సో నారదుని చూసి, అయ్యా ఎక్కడ వస్తున్నారు? నేను ద్వారకం దక్కుతున్నాను. మరి కృష్ణ ఎట్లున్నాడు? కృష్ణ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అంటే ఏమైంది? తలనొప్పి లేచింది, విపరీతంగా ఉంది. అది విపరీతంగా తలనొప్పి. కనుకనే మరి పరిష్కారం ఏంటంటే, మీలాంటి మహాత్ముల పాదాల ధూళి దొరుకుతాయి, ఆ తలనొప్పి తగ్గుతుంది అని చెప్పింది. ఆ వినేసరికి కొంచెం మీరు ఇస్తే బాగుంటుందని వాళ్ళంటారు, మేము ఇన్ని సంవత్సరాలు తపస్సులు చెప్తున్నాము, ఇన్ని తపస్సులు, మా పాదాలు దొరికితే మా తపస్సులు ఏమవుతాయి? వ్యర్థమైపోతాయి.
అందుకని అటువంటి పాపం మేము చెయ్యం. మా తపస్సుల ఫలితం మేము పోగొట్టుకోము. మళ్ళీ నాకు వచ్చేది అయ్యా మీరు ఇచ్చిన అడ్రస్ మళ్ళీ ఫెయిల్ వేస్ట్ అయిపోయింది. మరి ఇట్లా సరే మరి పని చేయండి, లాస్ట్ ట్రై. ఫస్ట్ ఫెయిల్ అయింది, సెకండ్ ఫెయిల్ అయింది, ఒక లాస్ట్ ట్రై మూడోసారి ట్రై చేయండి అని చెప్పేసరికి మరి ఇక్కడ ఎటు పోవాలి? బృందావనం ఉంది. బృందావనంలో గోపికలు ఉన్నారు, వాళ్ళని అడిగిస్తున్నాండి. గోపికలు ముందే వెయిట్ చేస్తున్నారు. ఎల్లుండి ఎత్త అని చెప్పిపోయిండు. 100 సంవత్సరాలు దాటిపోయింది. కృష్ణుడు మళ్ళా బృందావనం అడుగుపెట్టాలి. 100 సంవత్సరాలు అడుగుపెట్టాలి. ఎల్లుండి ఎత్త చెప్పాడు అంతే. ఎల్లుండి 100 వరకు రాలేదు. సో వీళ్ళు ప్రతిరోజు ఏం చూసి వాళ్ళు వచ్చేగా ప్రతిరోజు వాళ్ళు అలంకరించుకుంటున్నారు, ప్రతిరోజు నగలు వేసుకుంటున్నారు, ప్రతిరోజు వంటకాలు వేసుకుంటున్నారు. ఎందుకు? అత్తకత్తే ఇది కావాలి నాకు ఆకలి అంటేమో. మేము బాధపడి ఏడ్చుకుంటూ ఉంటే, మేము మంచి అలంకరించుకుంటే మమ్మల్ని చూసి మా ఈ అవస్థ చూసి బాధపడతాడేమో అని వాళ్ళు డ్రెస్సింగ్ వేసుకునేవాళ్ళు. లోపల బాధ పెట్టుకొని మీద నవ్వుతున్నారు. ఎందుకు? ఎందుకంటే మమ్మల్ని ఏడుస్తా చూస్తే ఆయన ఏడుస్తాడు. ఎప్పుడు వచ్చేది తెలియదు. అత్తకైతే ఆకలేదు అంటేమో ప్రతిరోజు అండాలు పెట్టుకోవాలి. అత్తడేమో అత్తడేమో సాయంత్రం అయిన వాళ్ళే ఇక ఎందుకు అత్తది అయిపోయింది, మమ్మల్ని ఎందుకు తెస్తాడు. మనం చర్చిస్తాం గోవర్ధంలో ఆ విషయం మీద. మళ్ళీ అట్లా ఒక్కరోజు కాదు, 2 రోజులు 5 రోజులు 100 సంవత్సరాలు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కేవలం 100 సంవత్సరాలు ప్రతిరోజు స్నానాలు, ప్రతిరోజు బట్టలు, నగలు, ఆభరణాలు, అలంకరణలు అన్నీ అవుతున్నాయి. ప్రతిరోజు వంటకాలు, మళ్ళీ సాయంత్రం మళ్ళీ నిరాశ. ఎవరు చేస్తారు? నాలుగుని చూసరికి ఒక్కసారి అయ్యా మునింద్ర ఎక్కడ వస్తుంది మీరు? ద్వారం నుండి. కృష్ణ ఎట్లున్నాడు? ఎప్పుడు వస్తుండు? కృష్ణుడి ఆరోగ్యం ఎట్లుంది? మమ్మల్ని గుర్తు చేస్తున్నారు. మమ్మల్ని కనీసం మమ్మల్ని ఏమైనా పట్టించుకోలేదు కదా? మా విషయం మనకు తెలిసేది ఉందా? అంటే కృష్ణుడి పరిస్థితి ఉంది. అంటే దానికి పరిష్కారం ఏంటంటే పాదాల దులి. వాళ్ళ బాపరే వాళ్ళ 16,000 మంది ఉన్నారు. వాళ్ళు ఇవ్వన్నారు. కనుకనే మీ దగ్గర పంపించిండు. మరి మీరేమంటారు? ఆ మాట వినేసరికి రాధరాని ఇంకా మొత్తం గోపికలతో అందరం మిషులు అప్పటిదప్పుడే లంగాలు పైకి తీసి లేపెట్టుకున్నారు. వాళ్ళ లంగాలు పైకి లేపెట్టుకొని అందరూ వాళ్ళ కాళ్ళ మీద దులా మీద తీసుకురా ఇంత కుప్ప రాసి తయారు చేసింది. అయ్యా తీసుకోపోండి. నారదుడు అంటుండు, మీకు చదువు లేదు, ఏం లేదు, మీకు బుద్ధి ఉందా? మీరేం చేస్తుందో తెలుసా? మీరేం చేస్తుందో తెలుసా? మీ పాదాల దుల్లి ఆ దేవాదేవుడైన కృష్ణుడికి తల మీద పెడితే మీ గతి ఏందో తెలుసా? అంటే ఏమవుతుంది అయ్యా? ఏమవుతుంది? మీరు నరకవాసులు అవుతారు. ఏమి చెప్తారు? నరకవాసులు అవుతారు. అప్పుడు రాజధాని గొప్పలు ఏమంటారు? మా పాదాల దులి కృష్ణుని తలనొప్పి ఒక్క క్షణం కోసం కూడా తగ్గిస్తున్నట్లయితే, మా పాదాల దులితోని కృష్ణుని తలనొప్పి ఒక్క క్షణం కోసం కూడా తగ్గినట్లయితే మేము శాశ్వతంగా నరకవాసులు అయితే సిద్ధం. ఇది వాళ్ళ ప్రేమ. శాశ్వతంగా నరకవాసులు అయితే సిద్ధంగా ఉన్నాం మేము ఒక్క క్షణం కోసం. దిస్ ఈజ్ లవ్. ఎప్పుడైతే తన విషయం ఆలోచన ఉండదు. మారోబి రాకోబి జై ఇచ్చాకు నన్ను చంపుతావా, తిడతావా, తన్నుతావా, గుద్దుతావా, ఏం చేస్తావా, బయట వారెత్తావా, కానీ నువ్వు మాత్రం నేను మర్చిపోయింది. నువ్వు నాకు అంతే ప్రియమైన. ఇది ప్రేమ. ఇక ఆ ప్రేమ యొక్క ప్రదర్శన, ఈ బృందావనంలో కృష్ణుడు రాధారాణిని ఇద్దరు కలిసి దాన్ని ప్రకటించారు. ఇప్పుడు కనుకనే పెళ్లి చేసుకునేది. పెళ్ళి అంటే ప్రేమ ఉండేది. పెళ్లి వరకే కొట్లాడు ఉంటాయి. కనుకనే మనం ప్రేమ అందరూ ప్రేమ ఉంటాము. కానీ ప్రేమ అంటే ఏదో అర్థం చేసుకోవాల్సింది. ప్రేమ అంటే కేవలం ఒక్కరి శరీరం ఒకరు భోగించుకు కాదు. అది కామం అవుతుంది. ప్రేమ వాస్తవంగా ఏంటి? ఎదుటి వ్యక్తి ప్రత్యార్థం కోసము నేను ఎంత కష్టపడగలుగుతాను, ఎంత సహించగలుగుతాను. ఇది ఇక్కడ ఈ బర్సానాలో, ఈ జావత్లో నాకు రాధారాణి తెలియజేస్తున్నాను. ఇక చివరి ఒకటి చెప్తాను.
ఒకరోజు ఏమైంది, రాధాని వాళ్ళ భర్త అభిమన్యు ఆయన మథురకు వెళ్ళిపోయేసరికి ఇక కృష్ణుడు ఇదే వంకయ్య. కృష్ణుడు ఏం చేసిండు, ఆ రోజు అభిమన్యు రూపం వేసిన వచ్చింది, ఇక బాలవేషం వచ్చేసిండు. వచ్చి ఆ అమ్మాయిని చూస్తుంది. ఏమి చెప్పుడు, అమ్మ నేను దారిలో వచ్చేటప్పుడు ఆ కృష్ణుడిని చూసిన, వాడు ఇటే వైపు వచ్చినట్టు అవుతుంది, జాగ్రత్త, మళ్ళీ మీకు తెలియకుండా వాడు లోపల వస్తాడు అని చెప్పి పోపిట మేము అని ఇద్దరు పల్లి బిడ్డలు కడుపు చూస్తారు. ఇక కావాల్స్తుంది ఇద్దరు కావాల్సుకుండా కడుపు చూస్తున్నారు. ఇంకేమంటున్నారు, చేతిలో చీపురు, అత్త చీపురు పట్టుకున్నది, ఆడపిల్లేమో కట్టె పట్టుకున్నది. అక్కడ రా నాకు కర్రోడానికి లేచింది, ఆ జీవుడు నేను బద్దమైపోతున్నాను. అది కృష్ణుడు వచ్చిన లోపట్ల మనం నిజం కొడుకు వచ్చేసింది. మళ్ళీ ఏమో చెప్తుండు, అమ్మ జాగ్రత్త, వాడు నా యశమస్ వస్తుండు, నువ్వు జాగ్రత్త ఉండండి నమ్మకున్నది. కృష్ణుడు లోపల వెళ్ళిపోయాడు. ఇక ఈ ఒరిజినల్ అభిమాను వచ్చేసిండు. ఇక వచ్చేసరికి ఇద్దరు లోపలి, ఇక పోతారు లోపలికి. అమ్మ ఏమైతే పోతారు, ఇంకా అమ్మ అంటావా, చెల్లె అంటావు. ఇంకా ఇద్దరిగా చీపురు పట్టి కట్టుబడి ఇక జోబడి ఇక ఎవరిది నిజమే అవ్వను. ఇక పొట్టు పంపేది. ఇక గట్టిగా కృష్ణ మాయపడే, అరే అమ్మ నేనే లోపల పోయినాడు, ఓడు లోపల నేను ఇప్పుడు బయటకు వెళ్తున్నా. చూసారు కింద అవన్నీ ఇక్కడికి షూ మాయ. ఇవన్నీ ఏంటి, ఆ సంక్రాంతి నీళ్ళు ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఈ స్థలంలో ఇక్కడ దగ్గర నీళ్ళు ఉన్నాయి, ఈ జాగ్రత్త. కనుకనే మనం ఇప్పుడు ఇక్కడ ఉన్న చక్కగా నందగా వెళ్దాం కృష్ణుడికి. అక్కడ కానీ మనం సాయంత్రం బర్సానే కానీ ఇక్కడ మధ్యలో ఏం ప్రయత్నించాలి అని మనము అక్కడ తెలుసుకుందాం. కానీ ఇక్కడ కేవలము ఆ సేవ భావం కోసం. ప్రేమ అంటే ఏంది, ప్రేమ యాక్చువల్లీ డెఫినేషన్ ఏంది, సేవ, సింప్లీ సర్వీస్. ఆ సేవ కోసం మనం కూడా ప్రార్థించాల్సింది. కనుకనే మీరంతా దర్శనం చేసుకోండి, అదేమో దక్షిణ వేయండి. మన చక్కగా బస్ కలిగి బ్రేక్ఫాస్ట్ రెడీ ఉంది, బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాం. దక్షిణ అయ్యింది. అదే కృష్ణ జగన్